ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం అధికార బాధ్యతలు చేపట్టిన తర్వాత గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనలో జరిగిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. వీళ్లు చేసిన దుర్మార్గాలు అన్నీ ఇన్ని కావు. చెప్పుకుంటూ పోతే చాంతడం తలిస్తుంది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రావణ కష్టంగా మార్చారు. అభివృద్ధికి గాడికి వదిలేసి రౌడీయిజంతో దండాలు నిర్వహించారు. అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా, బల్లోడలవుతాయి, ఓడలు బల్లవుతాయనేది 2024 ఎన్నికల్లో రుజువైంది. టీడీపీ, బీజేపీ, జనసేన జతకట్టి కూటమిగా రూపాంతరం చెంది వైసీపీని చిత్తుగా ఓడించారు. అయితే అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్ గతంలో పట్టించుకొని లేదా ఇన్వెస్టిగేషన్ కు లోను కాని కేసులను ఇప్పుడు పోలీసులు తిరిగి పరిశీలిస్తూ ఆధారాల ఆధారంగా చర్యలు తీసుకుంటున్నారు. అనకాపల్లి జిల్లాలో 2022లో చోటు చేసుకున్న ఒక ఉదాంతం ఇప్పుడు మళ్లీ వెలుగులోకి వచ్చింది. టీడీపీ కార్యకర్త లక్ష్మణ్ తన సామాజిక మాధ్యమ ఖాతాలో వైసీపీ నేతలపై విమర్శలతో కూడిన ఓ వీడియోను షేర్ చేశారు. అంతేకాదు తన కుమారుడికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పేరు పెట్టడాన్ని కూడా వీడియోలో ప్రస్తావించారు. ఈ కారణంగా వైసీపీ నేతలు లక్ష్మణ్ పై తీవ్ర ఆగ్రహానికి గురై అతన్ని కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురి చేసినట్లు ఆరోపణలున్నాయి. ఈ ఘటనపై అప్పట్లో పెద్ద దుమారం రేగినా వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండటం వల్ల పోలీసులు స్పందించలేదు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఆ కేసును తిరిగి తెరిచింది. పోలీసులు విచారణ జరిపి మాజీ ఎంపీ సత్యనారాయణతో పాటు గాంధీ అయ్యప్ప, గోవిందను అరెస్ట్ చేశారు. ఈ అరెస్టులు అనకాపల్లి ఘటనకు సంబంధించి చట్టపరమైన చర్యల ప్రారంభం మాత్రమేనని భావిస్తున్నారు. వైసీపీ పాలనలో చోటు చేసుకున్న మరెన్నో అక్రమాలు బయటపడుతున్నాయని అధికారులు చెబుతున్నారు. కబ్జాలు, వేధింపులు, పాలనా తప్పిదాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం గతానికి గుణపాఠం చెబుతుందనే విశ్వాసం ప్రజల్లో పెరుగుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.